ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ వచ్చే ఏడాది కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పేశాడు. దిల్ రాజు బ్యానర్లో నిర్మాణం కాబోతున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కాబోతుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. వెంకీ అనిల్ రావిపూడి కాంబో మూవీ పల్లెటూరు నేపథ్యంలో సాగే అందమైన కథా చిత్రం అంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త వార్తల్లో చక్కర్లు కొడుతుంది. సినిమాలో ఒక చక్కని మెసేజ్ని కూడా కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఇవ్వబోతున్నారట. పల్లెటూరును వదిలి, తల్లిదండ్రులను వదిలి పట్నం వెళ్ళి పుట్టి పెరిగే గ్రామాన్ని మర్చిపోవద్దు అనే మెసేజ్తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్లో వచ్చి శతమానం భవతి తరహాలోనే ఈ సినిమా ఉంటుందని కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికి పల్లెటూరు నేపథ్యంలో మరియు మంచి మెసేజ్, ఆపై సంక్రాంతికి రిలీజ్ కనుక వెంకీకి చాలా రోజుల తర్వాత ఓ సాలిడ్ బ్లాక్ బాస్టర్ ఉండటం ఖాయం అన్నట్లు సినీ వర్గాల్లో మరియు ఆయన అభిమానుల్లో వ్యక్తం అవుతుంది. త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.